ఇక్కడ ఆక్రమించుకున్నటువంటి భూమిని వీళ్ళు వెళ్ళి ఎవరు ఆక్రమించుకున్నారండి? వాగ్దానం చేసిన భూమి ఎవరికి? మీరు వేసుకున్న కోటు నాది, నా కోటు మీరు వేసుకున్న కోటు నాది. కాదు సార్, ఎంతసేపు అరుస్తారండి బాబు? చెప్పండి సార్. ఇప్పుడు మీరు వేసుకున్న కోటు నాది, నా కోటు మీరు లాక్కున్నారు కాబట్టి నేను లాక్ వేసుకుంటున్నాను అన్నాను అనుకోండి, దానికి ఒక ఆధారం ఉండాలా, ఒక ఎవిడెన్స్ ఉండాలా? ఇప్పుడు మా ఇశ్రాయేలీ భూములు వాళ్ళు ఆక్రమించుకున్నారు అని ఎవరు రాసుకున్నారు? వీళ్ళే, ఇశ్రాయేలీలే. మోషే అనేవాడు ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. సరే, నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఇతర దేవతను పూజించాలని సంపాదన చెప్పిన మోషే ఉగ్రవాది కదా. ఈ ఉగ్రవాది అనేవాడు చెప్పాడు, ఏం చెప్పాడు ఇశ్రాయేలీలకి? మన తాత ముత్తాతలకి మన దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, పలానా దేశాన్ని మనకి ఇస్తానని చెప్పి, కాబట్టి మనం వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకుందాం. మాట్లాడిస్తే కదండి ఆయన. ఎవరు మాట్లాడతారు? మాట్లాడారు కదా, ఎఫ్బీసీలు వీళ్ళకి దేవుడైనా వాగ్దానం చేశాడా భూమిని? ఉందా అక్కడ? ఏది అసలు దేవుడే కాదా? దేవుడు ఏంటండి బాబు? వాగ్దానం చేసినట్టుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ చేయండి. ఆఫ్ చేయక్కర్లేదు. ఎందుకు ఆఫ్ చేయడం? చేయండి, కంటిన్యూ చేయండి. ఎందుకు ఆఫ్ చేయడం? అందులో ఆఫ్ చేయడానికి ఏముంది? ఇప్పుడు ఆఫ్ చేయకండి, క్లియర్ గా నీట్గా వెళ్ళాలి. దానిలో ఉందా? క్రాంతి గారండి, కరుణాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్ఫీర్ అవ్వలేదండి. నేను మాట్లాడుతున్నప్పుడు కరుణాకర్ గారు ఏమన్నారు? మోషే ఏమన్నాడు? మన పితరులకు వాగ్దానం చేసినాడు దేవుడు అన్నాడా? ఆయన కావాలని ఆయన కల్పితంగా ఆయన చిత్రీకరించిన దేవుడు ఎలా ఉందంటే, నా వెర్షన్ నేను చెప్పలేకపోవడం వల్ల నా వెర్షన్ మీరు చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుంది మీ సిచ్యువేషన్? సరే సార్, ఈయన ఎంత మాట్లాడినామంటే చర్చిలో పాప గొర్రెల ముందు చెప్పడం అలవాటు, వినటం అలవాట్లేదు వీళ్ళకి వినటం అలవాట్లేదు అన్నమాట. మీరు సరే అన్నేమండి సార్, అందులో ఏముంది కానండి. ఇప్పుడు నేను మాట్లాడే మధ్యలో దూరొచ్చా? సరే మాట్లాడమనండి. ఆయన మొత్తం ఇజ్రాయేలీలు అబ్రహాముకి 3-4 ఇంత చెప్పాడు కదా సోది. ఇప్పుడు ఆయన చెప్పిందంతా చెప్పుకున్నాడు. నేను మోషే అనేవాడు చెప్పాడు, ఒక్క ముక్క చెప్పా, ఆ మధ్యలో వచ్చేసాడు. తప్పు కదా? మోషే ఏం చెప్పారండి? మోషే ఇప్పుడు నేను మొట్టమొదటి మీరు ఏం మాట్లాడకండి సార్, మీరు కంప్లీట్ అయిన తర్వాత ఆయన మాట్లాడతారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి దయచేసి. నేను ఆల్రెడీ 2 minutes టైం ఇవ్వండి కూడా రిక్వెస్ట్ చేశాను మధ్యలో. మాట్లాడండి. ఇప్పుడు మోషే అనే క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నానండి. అసలు మొత్తం ఈ పెంట అంతటికి కారణం మోషే. ఈ మోషే అనేవాడు వచ్చి సార్ 2 minutes లో చేయండి సార్. ఏం చేసిన 2 minutes కాకపోతే 3 minutes అండి. ఏం చేస్తాం? ఎక్కువ చేయకండి, అంటే ఎక్కువగా టైం పెట్టండి. ఇప్పుడు ఆయన 2 minutes అంటే ఒకే సబ్జెక్ట్ ఇద్దరికి ఈక్వల్ గా టైం ఇవ్వండి. 2 minutes ఆయనకి ఇవ్వండి. 2 నిమిషాలలో చెప్పండి. ఈక్వల్ గా టైం ఇవ్వండి. మీరు 2 నిమిషాలు టైం పెట్టండి. మీరు 2 నిమిషాలు చెప్పండి. మాట్లాడండి సార్ కరుణాకర్ గారు. ఒక్క నిమిషం మీరు కంప్లీట్ చేయండి. ఆ ప్రోవోకింగ్ స్టేట్మెంట్స్ ఆపితే నేను మాట్లాడతాను. సరే మాట్లాడండి సార్, మాట్లాడండి. చేయండి. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు స్లెడ్జింగ్ లాగా నేను చేస్తాను. మాట్లాడండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ పెంట అంతటికి కారణం మోషే అండి. ఈ మోషే అనేవాడే ఇతర దేవతలను పూజించాలని సంపాదన చెప్పింది ఈయనే. అసలు ఒక జాతి మొత్తానికి వాళ్ళకి తాత ముత్తాతలు చరిత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేసుకున్నారని వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఈ మోషే అనేవాడు ఇశ్రాయేలుతో పెరగలేదు. ఫస్ట్ పాయింట్, ఎక్కడో పెరిగాడు వేరే చోట నుంచి పెరిగి వచ్చి వీళ్ళందరికీ కూర్చోబెట్టి వీళ్ళ చరిత్ర ఈయన చెప్పాడు. మన తాత ముత్తాతలు పలానా, అబ్రహాం అనే ఒక తాత మనకు ముత్తాత ఉన్నాడు, ఆ ముత్తాతకి మన ఒక దేవుడు, ఆ దేవుడు కూడా ఈయన పరిచయం చేస్తాడు వాళ్ళకి. అసలు అంతమంది ఈ దేవుడు తెలియదు వాళ్ళకి. ఈ దేవుడు కూడా ఈయన పొదల్లో కనపడ్డాడంట. నేను నీకు ఇలా కనపడ్డానని చెప్పి ఇశ్రాయేలీయులకి చెప్పు అని చెప్పి, అంటే ఒక కొత్త దేవుడు పట్టుకొచ్చాడు ఈయన. తాత ముత్తాతల చరిత్ర ఈయన చెప్పాడు, ఎక్కడో పెరిగి వచ్చిన ఆయన. మనకి ఒక దేశం అప్పగిస్తానన్నాడు, కాబట్టి మనం వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకుందాం అంటాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ ఈజిప్ట్ అనే దేశంలో ఉన్నారు. ఇది కూడా పాలు తేనెలు ప్రవహించే దేశమే, మంచి సుభిక్షంగా ఉన్న దేశమే. ఇప్పుడు వీళ్ళ జాతిని ఉద్ధరించుకోవడమే ఆ దేవుడి లక్ష్యం అయితే, మోషేకి అంత శక్తి ఉంటే అదే ఈజిప్ట్ని వీళ్ళకి ఇచ్చేయొచ్చు కదా. సరే వాగ్దానం చేయబడిన దేశం అని చెప్పి కాబట్టి అక్కడ తీసుకుపోయాడు అంటారు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు బ్రతకడం ఇంపార్టెంటా వాగ్దానం అనేది? సరే వీళ్ళు వాగ్దానం కూడా ఇంకొక 1 minute వాగ్దానం కూడా వీళ్ళు కల్పించుకున్నది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, వీళ్ళకి ఏదైతే ఒక దేశాన్ని మనకు అప్పగిస్తాడని చెప్పి తీసుకుపోయాడో, వీళ్ళు ఈజిప్ట్ నుంచి పారిపోతారో, అడవుల్లో 40 సంవత్సరాలు తిరిగి చచ్చిపోతారు.
వీళ్ళంతా ఒక జనరేషన్ మొత్తం చచ్చిపోతుంది. ఓకే. ఈ మోషే కూడా అడవుల్లో చచ్చిపోతాడు. ఆ. అంటే ఈ మోషేకి దేవుడు కనపడింది అబద్ధం, ఆ. ఒక దేవుడు మనకు కనపడి ఆ దేశాన్ని ఇస్తానని చెప్పింది అబద్ధం. ఉమ్. మళ్ళీ ఈ 40 సంవత్సరాలు ఏం చేస్తారు వీళ్ళు? మధ్య మధ్యలో వీళ్ళకి అసహనం వచ్చేసి మమ్మల్ని అనవసరంగా అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ తిప్పలు పెడుతున్నావు, మేము హాయిగా బ్రతికాం, మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతామని చాలాసార్లు తిరుగుబాటు చేస్తారు మోసతోటి. మోషేతో. అప్పుడు తిరుగుబాటు చేసిన ప్రతిసారి వాళ్ళు చంపుతా ఉండేవాడు. మొత్తం ఒక జనరేషన్ అంతా అడవులో చచ్చిపోయింది. ఉమ్. మళ్ళీ ఏదైతే ఒక దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తానని చెప్పి మనకు తీసుకొచ్చాడో ఆ దేశం ఎలాంటిదో చూసిరామని చెప్పి గూఢచారులను పంపిస్తాడు మోషే. ఉమ్. అంటే అసలు ఆ దేశం ఎలా ఉంటుందో ఈ మోషేకి తెలియదు. దేవుడే ఈ మోషేతో ఉంటే ఆ దేశంలో ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంత తెలవాలా? అంత తెలవాలి కదా. గూఢచారులను ఎందుకు పంపించాడు అంటే అసలు దాని రూపురేఖలు తెలియదు, ఏమీ తెలియదు. ఏదో ఇక ఉసురు తీసుకొని పోయిండు అని అంటారు మీరు, అంతేనా? అంతే. వీళ్ళందరినీ ఒక దేవుడు అనే పేరుతో రెచ్చగొట్టి బయట తీసుకొచ్చాడు. ఆ. ఒక బందిపోటు దొంగల్లాగా వీళ్ళందరినీ తయారు చేశాడు మోషే. మోషే.